జూబ్లీ హిల్స్ ఎగ్జిట్ పోల్స్ లో మెజారిటీ సర్వేలు చెప్పినట్లే కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ కు తామే ప్రత్యామ్నాయం అంటూ ప్రచారం చేసుకున్న బీజేపీకి కనీసం డిపాజిట్స్ కూడా దక్కలేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉప ఎన్నిక బాధ్యతలు భుజాన వేసుకుని పనిచేసిన బీజేపీ కనీస పోటీ ఇవ్వలేక చతికిల పడిపోయింది. ఇక సార్వత్రిక ఎన్నికల్లో కంటే తక్కువ ఓట్లు దక్కించుకొని 3వ స్థానానికి పరిమితం అవ్వాల్సిన పరిస్థితి దాపరించింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ చరిత్రలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అత్యధిక మెజార్టీ సాధించిన వ్యక్తిగా నిలిచారు. 2009లో ఈ నియోజకవర్గం ఏర్పడగా అదే ఏడాది జరిగిన ఎన్నికలు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన విష్ణువర్ధన్ రెడ్డి టీడీపీపై 21,741 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆ తరువాత 3 సార్లు గెలిచిన మాగంటి గోపీనాథ్ దాన్ని బీట్ చేయలేకపోయారు. కానీ నవీన్ యాదవ్ ఈ ఉప ఎన్నికలో 24,729 ఓట్ల మెజార్టీ సాధించి రికార్డు సృష్టించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బీజేపీ నేతలు పెద్ద కబుర్లు చెప్పారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ విధానాలతో విసిగిపోయిన ప్రజలు బీజేపీకి పట్టం కట్టబోతున్నారని ప్రచారం చేసుకున్నారు. అంతేనా, బైపోల్స్ పోటీని మొలతాడు లేనోళ్లకు మొలతాడు ఉన్నోళ్లకు మధ్య పోటీగా అభివర్ణించారు. 1,00,000 ఓట్లున్న తురుకోళ్లకే అంతుంటే 3 లక్షల ఓట్లున్న హిందువులకు ఎంతుండాలని హిందువులంతా ఏకమై తమకే పట్టం కడుతారని చెప్పుకున్నారు. అయితే పోలింగ్ తరువాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్ తో బీజేపీ నేతలంతా అప్పుడే సైలెంట్ అయిపోయారు. డిపాజిట్లు దక్కించుకోలేకపోయిన బీజేపీకి కనీసం 2వ స్థానంలో నిలిచిన బీఆర్ఎస్ కు వచ్చిన ఓట్లలో పావువంతు కూడా దక్కలేదు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కి వచ్చిన మెజార్టీ ఎంతో అన్ని ఓట్లు కూడా పడలేదు. నవీన్ యాదవ్ మెజార్టీ 24,658 ఓట్లయితే బీజేపీకి ఈ ఎన్నికల్లో దక్కిన ఓట్లు 17,061 ఓట్లు మాత్రమే. దీన్ని బట్టే జూబ్లీహిల్స్ లో బీజేపీ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. ఆ క్రమంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సీఎం రేవంత్ రెడ్డి జోస్యం నిజమవటం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఎలక్షన్లలో బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ దక్కదని ఎన్నికల ప్రచారంలో సవాల్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. చాలా ఎన్నికలలో మనం విశ్లేషించుకున్నాం, మాట్లాడుకున్నాం. నేను ఈరోజు స్పష్టంగా చెప్తున్నా, ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి డిపాజిట్ రాదు. అంటే పూర్తిగా హిందువులు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారని ఇది రెఫరెండంగా బండి సంజయ్ గారు భావిస్తారా? ముఖ్యమంత్రి అన్నట్లుగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఆ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి డిపాజిట్ గల్లంతైంది. గత ఎన్నికల కంటే ఇంకా తక్కువ ఓట్లు మాత్రమే సాధించారు లంకాల దీపక్ రెడ్డి. 2023లో 25,866 ఓట్లతో 3వ స్థానంలో నిలిచిన ఆయన ఈసారి కేవలం 17,000 ఓట్లతో డిపాజిట్ కోల్పోయారు. ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్కు బీజేపీ దగ్గర సమాధానం లేకుండా పోయిందన్న మాట వినిపిస్తోంది.